సో థంబ్నెయిల్ చూసినట్టు ఈ వీడియోలో మీరు కొన్ని సైకలాజికల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నారు. కాబట్టి ముందే వీడియోని లైక్ కొట్టేళ్ళి, కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, ఖచ్చితంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుని తర్వాత డైలీ మన వచ్చే వీడియోని మీరు అందరికంటే ముందు చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ వెళ్ళి ఆల్ మీద ప్రెస్ చేసి పెట్టండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ ఉన్నది. దీన్ని మంచిగా ఉంది. ఆల్మోస్ట్ 80% ఈ వరల్డ్ మొత్తంలో 80% మందికి లేకన్నా సేమ్ టు సేమ్ ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ ఏమంటే పాస్ట్ మోడిఫికేషన్ ఫీలింగ్. దీన్ని ముందు అర్థం చేసుకోండి ఏ విధంగా ఉంటుంది, రైట్ అనుకోండి. ఇప్పుడు బయటకి లేకన్నా ఎటన్నా వెళ్ళింది అనుకోండి, మీరు ఎవరితోటన్నా మీకు గొడవ అయింది అనుకోండి, ఫైటింగ్ ఇంత అయిపోయింది అనుకోండి. ఫైట్ అయిన తర్వాత మనం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నైట్కు బెడ్ మీద వండుకునేటప్పుడు అదే మనం ఏం ఫైటింగ్ జరిగింది దాని గురించి ఆలోచిస్తూ ఏం చేస్తాం, మనం అదే సిచ్యువేషన్ని మోడిఫై ఏ విధంగా చేస్తామంటే, అరే ఆయనకి ఆ మాట అనకుంటే నేను ఈ మాట కనుక అంటే మంచిగా ఉంటుండేమో, అరే ఆయనకి అది అనకుండా ఇది కనుక అంటే మంచిగా ఉంటుండేమో. ఇంకా చాలామంది, నేను కూడా చాలా టైం చేస్తుండే అనుకోండి, మనం ఏదైనా అమ్మాయితో మాట్లాడినాం అనుకోండి, మాట్లాడి ఇంటికి వచ్చిన తర్వాత సేమ్ ఆలోచిస్తాం, అరే ఆ మాట కాకుండా ఈ మాట అంటే మంచిగా ఉంటుండేమో, అరే ఆ మాట ఎందుకు అనిసినానేమో నేను, అది కాకుండా ఇట్లా అంటే మంచిగా ఉంటుండేమో. సో ఇది ఆల్మోస్ట్ అందరు చేస్తారు, మీరే కాదు, మీరు నేను ఆల్మోస్ట్ 90% మందికి ఇది చేస్తారు. సో దీన్నే పాస్ట్ మోడిఫికేషన్ ఫీలింగ్ అని అంటారు. సో వావ్, నేను అనుకున్నా నేనే ఇట్లా ఆలోచిస్తామో అనుకున్నా, బట్ ఇది చాలా కామన్ థింగ్ అట, చాలా కామన్లీ అందరు ఈ విధంగా ఆలోచిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు లేకన్నా ఎప్పుడైనా గ్రద్ద ఫోటో చూడండి. గ్రద్ద ఫోటో లేకన్నా నార్మల్లీ సైడ్ నుంచి తీస్తారు, ఒకసారి లెఫ్ట్ సైడ్ నుంచి లేకపోతే రైట్ సైడ్ నుంచి. ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి మాత్రం ఫోటోలు ఉంటాయి, ఫ్రంట్ నుంచి ఎక్కువ ఫోటోలు తీయలు. AI ఫోటోలు తప్ప నార్మల్ లేకన్నా కెమెరాతో ఎక్కువ ఫ్రంట్ ఫోటోలు తీయలు. ఎందుకో తెలుసా, చాలామంది ఇదే ఆలోచిస్తున్నారు, అరే ఎందుకంటే గ్రద్ద చాలా భయంకరంగా ఉంటాయి కదా, మేబీ ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముంగట ఎవరైనా వస్తే మన మీద అటాక్ ఇంత చేస్తుంది, అందుకు ముంగట నుంచి ఫోటో తీయలు, కాబట్టి సైడ్ నుంచి తీస్తారని అనుకుంటలేమో. బట్ అది కాదు, రియాలిటీ ఏమంటే ఒకసారి ఫ్రంట్ నుంచి ఫోటో చూసుకోండి. గ్రద్దది చూసిలా ఏ విధంగా ఉన్నది గనక నేను 10 కోడిల ఫోటో పెట్టి దాంట్లో పాటు ఆ గ్రద్ద ఫోటో పెడితే మీరు అసలు కంపేర్ కూడా చేయలేరు, ఇది కోడి ఫోటోనా గ్రద్ద ఫోటో అని. సో కనుక ఫ్రంట్ నుంచి చూస్తే ఇంత కామెడీగా ఉంటుంది గ్రద్ద అంటే, ఈ విధంగా కనబడుతుంది. కాబట్టి లుక్ని ఎన్హాన్స్ చేయాలని, ఎందుకంటే గ్రద్ద మీద చాలా స్టోరీస్ ఉన్నాయిగా. సో ఇలాంటి ఫోటోకి ఎంత ఉంటే కామెడీ అయిపోతుందని ఎక్కువ శాతం లేకన్నా సైడ్ నుంచి ఫోటోలు తీస్తారు. బికాస్ సైడ్ నుంచే గ్రద్ద లుక్ మంచిగా వస్తాయి, ముంగట నుంచి కోడి తిరగన పడతాయి కాబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వస్తువుకు వెయిట్ ఉన్నది. అంటే అన్ని కిలోలు వెయిట్ ఉంటాయి అన్నిటికీ, లేకపోతే కుంటాలు ఉంటుంది, 10 కుంటాలు 100 క్వింటాలు ఈ విధంగా వెయిట్ ఉంటాయిగా. బట్ మీరు ఎప్పుడన్నా ఆలోచించినా, ఈ బ్రహ్మాండంలో అంతరిక్షంలో ఉన్న గ్రహాలకు కూడా వెయిట్ ఉంటుంది, అంటే ఒక బరువు ఉంటుందిగా. ఎప్పుడన్నా ఆలోచించినా ఎంత బరువు ఉంటుంది? ఆన్సర్ ఈజ్ మన నార్మల్లీ బరువు ఏ విధంగా చూస్తాం, మిషన్ మీద పెట్టి మన బరువు చూస్తాం, 80 కిలో 90 కిలో ఎంత ఉన్నాడు, మీరు ఎంత క్వింటల్ ఉన్నా గట్లా మనం చూస్తాం. బట్ అదే గ్రహాలు లేకన్నా మనం ఈ విధంగా వెయిట్ కంపేర్ చేయరాదు. దాన్ని లేకన్నా సింపుల్ గ్రావిటీ ప్రకారం వెయిట్ చూస్తారు. గ్రావిటీ ప్రకారం ఎలా అంటే, ఏ గ్రహానికి లేకన్నా ఎక్కువ శాతం గ్రావిటీ ఉంటుంది, ఆ గ్రహం లేకన్నా స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒక సౌర మండలంలో తిరుగుతూ ఉంటాయిగా, మన మిల్కీ వేలో కనుక చూసినాం అనుకోండి, ఏ గ్రహంకి లేకన్నా ఎక్కువ గ్రావిటీ ఉన్నది, దాని వెయిట్ ఎక్కువ అని అంటలు. ఎందుకంటే పోయి ఇట్లా ఎంచేది రాదు కదా, మనం దేవుళ్ళు కాదుగా అంత పెద్ద గ్రహాన్ని. సో అంచనా వేస్తారు, దేని లేకన్నా గ్రావిటీ ఎక్కువ ఉంటుంది, సింపుల్ దాని లేకన్నా వెయిట్ ఎక్కువ ఉన్నదని అంచనా వేస్తాడు. ఓకే, సో ఇది కూడా అంచనా ఎక్కడి నుంచి వచ్చిందంటే, పైనకి సేవ్ పడతాయి కదా, సేవ్ పడ్డప్పుడు కింద చూస్తాడు, అక్కడ నుంచి సింపుల్ ఇది కూడా చెట్టుకు లేక భూమికి లేకన్నా గ్రావిటేషన్ పవర్ ఉన్నదని చెప్తాడుగా. సో అక్కడ నుంచి ఇది కూడా వచ్చింది, అంతే. ఐ థింక్ మీకు వీడియో నచ్చిందేమో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. సో ఇంకా ఏమైనా క్వశ్చన్ ఉంటే కామెంట్ వెళ్ళి, నెక్స్ట్ టైం పట్టుకొస్తా ఇలాంటి ఒక న్యూ వీడియోతోటి నేను ముంగట వచ్చేస్తా. కాబట్టి వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.